ప్రకటించినట్టు యంగ్ థియేటర్ ఆర్గనైజేషన్ విజయవాడ వారి 1+1 నాటికి ప్రదర్శించవలసి ఉంది. అది కూడా శ్రీ మాడభూషి దివాకర్ బాబు గారు రాసిన నాటికే. కానీ మనకి వరదల వల్ల విజయవాడ నుంచి రావాల్సినటువంటి కళాకారులు వాళ్ళు వరదల్లో చిక్కుకోవడం వల్ల వాళ్ళు ఇక్కడికి రాలేని స్థితిలో చాలా తక్కువ సమయంలో కేవలం ఒక 36 గంటల్లో మనకి ఈ నాటిక శ్రీ జయ ఆర్ట్స్ హైదరాబాద్ వారు తయారయ్యి మన ముందు ఈ నాటిక ప్రదర్శించడానికి సిద్ధపడుతున్నారు. మరికొద్ది క్షణాల్లో శ్రీ జయ ఆర్ట్స్ హైదరాబాద్ వారి 8వ అడుగు నాటిక రచన శ్రీ మాడభూషి దివాకర్ బాబు గారు, దర్శకత్వం డాక్టర్ శ్రీజా సాధిని. ఆహుతులైన రసిక ప్రేక్షక మహాశీలకు శ్రీ జయ ఆర్ట్స్ హైదరాబాద్ వారి సవినయ సుమాంజలి పెద్దలందరి ఆశీస్సులు కోరుతూ నాటిక 8వ అడుగు రచన శ్రీ మాడభూషి దివాకర బాబు, దర్శకత్వం డాక్టర్ శ్రీజా సాధిని. ముందుగా ప్రార్థన. నాటిక 8వ అడుగు. దేవుడు పైనుంచి అన్ని చూస్తూనే ఉంటావు కదా, కాస్త కారుకి ఎక్కడుందో చెప్పొచ్చు కదా. చెప్పవా? చెప్పకు.
మామయ్య అడుగుతాను. శ్రీముఖి, శ్రీముఖి, ఏంటి? ఏమైనా కార్యమని కార్కి ఎక్కడో దాక్తుంది. నువ్వేమైనా చూసావా? దానికి మధ్య అస్సలు భయం లేకుండా పోతుంది. అలాగే బాగా ఎక్కువైంది. ఇంట్లో ఉండాలంటే ఇలాంటి ఆటలు పాడే కుదరని దాన్ని గట్టిగా చెప్పండి. ఏమిటండి మొత్తం దొరికదా? అబ్బా, అంత కూడా కాదు. కారుకి ఎక్కడైనా చూసావా? అమ్మా, ఇదిగో అంతకుడు ఇక్కడ దాక్కున్నాడు. అవును, చక్కగా నడుస్తున్న మన కారుని చంపేసి ఇదిగో ఇక్కడ దాక్కున్నాడు ఈ హంతకుడు. నవ్వితే నువ్వు చాలా అందంగా ఉంటావు. జనరల్ గా భార్యల్ని చూడకపోతే అడుగుతాను, కానీ నేను పొగిడినా నీకు కోపం రావడం నా తాగ. నీ తప్పు కాదు, అదిగో నా పైవాడి తప్పు. సరే, నేను అలా బయటికి వెళ్ళొస్తాను. శ్రీమతి, ఏం లేదు, ఏం లేదు. చూడబోతే ఇది తుఫాన్లా ఉంది. దగ్గరలో ఉన్న షాపులు మూసేస్తే ఏం కావాలన్నా మళ్ళీ సిటీకి వెళ్ళాలి. ఇంట్లో విస్కీ స్టాక్ అయిపోయింది, తెచ్చుకోవడానికి వెళ్తున్నాను. నీకేమైనా కావాలా? అలా చూడద్దు, విస్కీ నీకేమైనా కావాలని కాదు, నీకు ఇంకేమైనా కావాలా అని. ఏమన్నా నా పేరు పాణికర్. మీ డౌట్ నాకు అర్థమైంది. నేను ఇష్టమైన తెలుగు వాడిని. పాణిగ్రాహి అని పేరెందుకు వచ్చిందంటే అది పెద్ద కథ, ఆ తర్వాత చెప్తాను. నేను ఇంతకీ మా ఇంటికి ఎందుకు వచ్చావు అని అడుగుతారు కదా, చెప్తా. వర్షంలో నా కారు బ్రేక్ అని మెకానిక్ కోసం ట్రై చేద్దామంటే ఫోన్లో సిగ్నల్స్ లేదు. పోనీ ఎవరైనా హెల్ప్ అవుదామంటే చుట్టుపక్కల అన్నీ పొలాలి. వాట్ టు డూ అని ఆలోచిస్తుంటే దూరంగా మిణుకుమంటూ ఓ దీపం కనపడింది. ఆ దీపం వైపు వస్తే వండర్ఫుల్, ఆ దీపం మీ బంగ్లాలోనే ఉంది. అంటే ఆలస్యం చేయకుండా ఆశ్రయం కోసం కాలింగ్ బెల్ కొట్టాను, మీరు డోర్ తీశారు, నేను లోపల పెట్టేశాను. మీరు నాకు భలే నచ్చారు. ఎందుకంటే ప్రశ్నలు జవాబులు అన్నీ మీరే చెప్పేస్తున్నారు. ఆశ్రయం అనే పెద్దవాళ్ళు అక్కర్లేదు, కానీ ఈ వర్షం తగ్గే వరకు మీరు మా బంగ్లాలో ఉండొచ్చు. నా పేరు శంకర్. నేను నా భార్య ఉంటున్నాను బంగ్లాలో. ఇలాంటి కొంప నేను మాత్రం రావణాసుని కాదండి. సో నేను హ్యాపీగా నిర్భయంగా ఉండొచ్చు. అదిగో అది గెస్ట్ రూమ్. ముందు మీరు వెళ్ళి బట్టలు మార్చుకున్నాను. దట్స్ ఎ ఫెంటాస్టిక్ ఐడియా. వెళ్ళినంత లేట్గా వచ్చేస్తాను. మన ఇంటికి గెస్ట్ వచ్చారు. నేను తర్వాత చెప్తాను, షాప్ క్లోజ్ చేస్తాను. నీకు వీలుంటే పలకరించు, పలకరించకపోయినా పర్లేదు, అతనే అన్ని మాట్లాడతాడు. సరే, నేను ఇప్పుడే ఇలా వెళ్ళాలి, వచ్చేస్తాను. బాయ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్. యాక్చువల్లీ నేను బయటికి వెళ్తుండగా మీరు వచ్చారు. మిగతా వివరాలు తర్వాత మాట్లాడుకుందాం. షాప్ క్లోజ్ చేస్తాను. A to Z వారి మెడిసిన్ తెచ్చుకోవాలి. యు మీన్ విస్కీ? యా. ఈ వెదర్ అది చాలా అవసరం. అవును మిస్టర్ శంకర్ నారాయణ. ఎస్. మీకు నా పేరు తప్ప నేను ఎవరో తెలియదు. పూర్తిగా అపరిచితుడు. మీ భార్య ఒంటరిగా ఉన్నట్టున్నారు. నేనేమైనా చేస్తానేమో అన్న భయం లేదన్నా. లేదు, ఎందుకంటే నా భార్య మీద నాకు నమ్మకం ఉంది. వస్తాను. మీకు కాఫీ ఏమైనా కావాలా?
పాండు సంతోషించు. ఆ పాకిస్తాన్ వాళ్ళు పెట్టిన హింసలకు బ్రతికొని సభలు ఆగిపోయాను. డాక్టర్ల దయ వల్ల ఈ మాత్రమే కనబడుతున్నాను. నువ్వు ప్రాణంతో ఉన్నావు, నాకంటే చాలు. అవును, నేను ఇక్కడ ఉన్నానని నీకెలా తెలుసు? తెలియదు. వర్షంలో నా కాలు బయట ఉంది. బంగ్లా కనపడితే శంకరనారాయణ నువ్వు తన భార్య చెప్తాడేంటి? అవును, భయపడు, ఎక్కడో పిడుగు పడి. అవును. పిడిగంటే నీకు భయం లేదా? ఉంది, కానీ ఈ శంకరనారాయణ నీ భర్త అని చెప్పి అంతకన్నా పెద్ద పిడుగు నువ్వే సకల నా మీద. నువ్వేసిన పిడుగు కంటేనా? నేనా? కాదా? ఇదిగో వచ్చే నెల మన పెళ్లి రోజు ఉంది కదా, సరిగ్గా ఆ రోజు కల్లా వచ్చేస్తానని చెప్పి మరి వెళ్ళావు. అవును, వద్దామని వెళ్ళాను. పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ స్థావరాలపై శ్రీకే అటాక్ చేశాం. వాళ్ళ స్థావరాలన్నీ ధ్వంసం చేశాం. తిరిగి భారత్కి వస్తుండగా మా ఫైటర్ విమానం పాకిస్తాన్ భూభాగంలో కూలిపోయింది. కొన్ని దాడులు ప్రభుత్వమే చేయించిన అవి రికార్డెడ్గా ఉన్నాయి. అలాంటి సందర్భాల్లో మన వాళ్ళు శత్రువులకి దొరికిపోయినా మన గవర్నమెంట్ ఎటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అలాంటి ఆపరేషన్ నేను చేసింది. కాకపోతే నేను చనిపోయానని మన వాళ్ళు అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు పాకిస్తాన్ సైనికులకు బందీగా చిక్కారు. వాళ్ళు నన్ను ఒక రాక్షసులు. మానవత్వం అనేది ఒక్క శాతం కూడా రీచ్ జాతరు. ఎందుకు బ్రతుకున్నారా అని బాధపడేలా హింసించారు. ఎలాగైతే తప్పించుకొని తిరిగి భారత్కి వచ్చేసాను. వచ్చేసాగా? వచ్చేసావు కానీ హాయ్ గైస్, సారీ ఫర్ ద డిలే. నేను వచ్చేదారు పిడుగు పడింది. ఆ సౌండ్ మాకు ఇక్కడికి వినిపించింది. అంటే పిడుగు నాకు, సౌండ్ మీకు అన్నమాట. ఇంతకీ మీకు విస్కీ దొరికిందా? మిస్టర్ పానీ ఎస్ పాండిగ్రాజ్ బట్ గుడ్ నేమ్. యాక్చువల్గా నేను వెళ్ళింది విస్కీ కోసం కాదు, మరి సీక్రెట్. నా భార్యకు సంబంధించిన రహస్యం ఒకటి కొత్తగా తెలిసింది. అదేంటో చెప్పనా? ఐస్ క్రీమ్. నీకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టం. అందులో వర్షం పడుతుంటే నాకు తెలుసు. ఐస్ క్రీమ్ కోసం అని చెప్తే ఈ వర్షంలో తనను వెళ్ళలేదు. అందుకే విస్కీ కోసం అని చిన్న అబద్ధం చెప్పాను. వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్త మానవందు లిఖిత గోకులాగా జన్మరక్షణమంటూ పొంకవచ్చు నగము వందనరిపా అన్నారు గౌతమ మధ్యలు భాగవతంలో. అంటే ఏంటి అర్థం? ఆడవాళ్ళ విషయంలో, వివాహాల విషయంలో, ప్రాణం ధనం పనుల విషయంలో అబద్ధాలాడడం తప్పు కాదు అని పెద్దలు అన్నారు. మనం ఫాలో అవుతున్నాం. కమాన్. హలో, ఏంటి వీడికి టాకింగ్ పవర్ ఎక్కువైంది అనుకుంటున్నారా? తెలిస్తే షాప్ డెలివరీ రౌండ్ చేశారు. సరే అడిగాను, నీకు చూపించాలా, చూడ కావాలా? మంచిగా చాలా. ఓకే. Cheers.
చెప్పండి, మీకు మా ఇల్లు నచ్చిందా? చాలా. మా ఆతిథ్యం ఇంకా బాగా నచ్చుతుంది. జనరల్గా ఈ అతిథుల్ని గౌరవించడం అది నాకు పెద్దగా తెలియదు. నా భార్య శ్రీముఖి సూపర్. ఇంటికి వచ్చిన వాళ్ళు మెచ్చుకోకుండా వెళ్ళదు. ఏమిచ్చిన భావన, కానీ చాలా ఫాస్ట్గా అవుతుంది. మనసు కరిగి మాటలుగా ప్రవహించాలంటే ఆ మాత్రం మంట పెట్టాలి పాణిగ్రాహి గారు. కానీ ఏదో చెప్పబోతారా? లైఫ్లో కూడా అంతే, ఒక్క అడుగు దూరంలో అనుకోవాల్సి ఉంటుంది. అంటే నా భార్య అంటే నాకు ప్రాణం ఉంది, తనకు కూడా అంతే ప్రేమ నేనంటే. కానీ మధ్యలో వాడు అడ్డం పడిపోతున్నాడు. వాడే నా శ్రీముఖి మొదటి మొగుడు పార్దు. పార్దు దమ్ముంటే రారా, శ్రీముఖి వీడిలో నాదో తేల్చుకున్నా. పత్రి వేస్తావాడు. ఇది మామూలు కొంచెం సాయి లోపల పడదు. శ్రీముఖి, శ్రీముఖి, ఇది తప్పు. నీ భర్త చూస్తే తాళి కట్టడం వల్ల భార్యనయ్యానేమో కానీ నా మనసు మాత్రం అతని ఎంతగా అంగీకరించడం లేదు. అలా తీసి పారే. నువ్వు అవునన్నా కాదన్నా ఇప్పుడు అతని భర్త. నీకు నమస్కారం. నాన్నట్లో ఇదే ఘోర. నువ్వైనా కనీసం నన్ను అర్థం చేసుకో. అర్థం చేసుకున్నాను. కాస్త పరిచయంలోనే నాకు అర్థమైంది. నీ భర్త నేను తన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. అంతేకాదు, నీ ప్రేమ పొందలేకపోతున్నానని బాధపడుతున్నాడు. ఓహో, రెండు పెద్దలు కలిసి తాగాని అతనంత క్లోజ్ ఫ్రెండ్ అయిపోయాడా నీకు? అతను మాట్లాడుతున్నావు? నెమ్మదిగా మాట్లాడు, అసలు లేస్తాడు. నీ ఇల్లు సౌండ్ ప్రూఫ్, ఏం వినిపించదు. ఒకవేళ వినిపించినా ఐ డోంట్ కేర్. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. అలాగే అప్పుడే సిట్ చేయి. బిస్కీ కొంచెం మూతగా పసుపు. అలా కూర్చో. నీకు గుర్తుందా ఇలా వర్షం పడుతుంటే బాల్కనీలో కూర్చొని బిస్కీ సిప్ చేస్తూ నువ్వు ఐస్ క్రీమ్ తింటూ నేను ఎన్ని జోకులు, ఎన్ని కబుర్లు, ఎన్ని నవ్వులు, ఎంత రొమాంటిక్గా గడిపేవాళ్ళమో కదా. అవన్నీ ఇప్పుడు ఎందుకు? అదేంటి, నేను నీకు దగ్గర అవుతుంటే నువ్వు దూరంగా జరుగుతున్నావు. నువ్వు దగ్గర కావాల్సింది నాకు కాదు. ఇంపాసిబుల్. అయిపోయాడా? చంపేస్తా నిన్ను. పార్దు, నువ్వు గుర్తుకు రాయకుండా నీకు దండం పెడతాను. రోజైతే తాగడం, నిద్రలో లేచి ఇలా బాగడం. నేను తనకి దగ్గర కాలేకపోవడానికి కారణం నా మొదటి భర్త అని తన ఏడుపు. నీ మీద ఎంత ప్రేమ లేకపోతే అతను అంతలా బాధపడతాడు. ఆలోచించు. నాకు అనవసరం, నాకు మాత్రం అతని మీద 1% కూడా ప్రేమ లేదు. అతను ప్రేమ కావాలి అంటున్నాడు, నువ్వు వద్దంటున్నావు.
ఎలా పరిష్కరించాలి? ఓ పని చేస్తే మీరెప్పుడు వచ్చారు? ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి అని మీరు అంటున్నప్పుడు వచ్చాను. కొంచెం ముందే వచ్చుంటే సమస్య ఏంటో నాకు కూడా తెలిసింది. ఎక్కడికైనా మించిపోయింది. కమాన్ టెల్ మీ వాట్ ఈస్ యువర్ సమస్య? వేర్ ఇస్ మై గ్లాస్? ఐస్ క్రీమ్ తిన్నావా? మీ పేరేంటి మర్చిపోయాను? No, పాణిగ్రాహి. Yes, పాణిగ్రాహి. అవార్డు లేదు కదా, మర్చిపోయాను. ఇంకా మర్చిపోను. మిస్టర్ పాణిగ్రాహి, మీ సమస్యకు పరిష్కారం దొరికితే నాకు సమస్య టూ పర్సనల్. జనరల్గా ఇంత కొద్ది పరిచయంలో ఎవరికి చెప్పుకోరు, కానీ మిమ్మల్ని చూస్తుంటే బాగా కావాల్సిన వాళ్ళ ఓ బ్రదర్ లాగా అనిపిస్తున్నారు. సరే చెప్పండి మీ సమస్య ఏంటి? ముందు మీ సమస్యకు పరిష్కారం దొరకనివ్వండి. అదే ముందు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నా సమస్య సాల్వ్ అయిపోతుంది. మీ సమస్య ఏంటో చెప్పండి. చెప్పాను కదా, టూ పర్సనల్ అని. నా భార్య చాలా మంచిది. చాలా అంటే అలాగే కాదు, చాలా 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 మంచిది. అంటే అది ప్లీజ్ ఇప్పుడు తను మంచిది, నేను మొగుడు, నేను కూడా మంచివాడు. ఇకపోతే వాడు రాస్కెల్, వాడు కూడా మంచివాడు. కానీ మధ్యలో సమస్య వచ్చి కూర్చుంది నా బాబు, సమస్య వచ్చి కూర్చుంది. ఎందుకు సమస్య ఏంటో మీకు అర్థమైందా? అవ్వదు. ఎందుకంటే వాడెవడో థర్డ్ పర్సన్ మీకు తెలియదు. శ్రీముఖి చెప్పేవాడావా? ఇప్పుడు దాకా అంతా నన్ను అడిగే చెప్పావా? కదా ఈలోపు నువ్వు వెళ్ళి ఇంకో రౌండ్ ఐస్ క్రీమ్ తెచ్చుకో. ఇప్పుడు తింటే బయటకు వస్తుంది. మీరు మాట్లాడుకుంటుండండి, నేను వెళ్ళి దోశ వెళ్ళాక చూస్తాను. ఇదే ఐస్ క్రీమ్ వాడిని ఆ పార్టీలను కలుసుకొని తింటే మాత్రం ఈ జీవితానికి తిన్నంత చాలు అన్నంత రేంజ్లో ఎంజాయ్ చేస్తూ తింటుంది. అదే నేను తినమంటే వెనకైపోయిందండి. చూసారా అలా అనడంలో సెటాన్ మీకు అర్థమైందా? వెనకైపోయింది ఐస్ క్రీమ్ కాదు, నేను. చాలా మంచిది. ఐ స్టిల్ లవ్ హర్. ఎందుకు మాట ఏంటంటే శ్రీముఖి మొదట తను ప్రేమించిన వ్యక్తి, అతని పేరు పార్థు. పార్థుతో పెళ్ళైంది. కానీ సరిగ్గా పెళ్ళైన సంవత్సరానికి అతను విమాన ప్రమాదంలో చచ్చిపోయాడు. తను కోమాలోకి వెళ్ళిపోయింది. వింటున్నాను. కుమ్మలోకి వెళ్ళారు. ఎవరు వెళ్ళారు? నేను అనుకున్నారా? శ్రీమూర్తి. ఫాలో అవుతాను, చెప్పండి. కోమల నుంచి బయటకు వచ్చాక తన భర్త మర్చిపోలేక తల్లడిల్లిపోయింది. పిచ్చిపోతుందేమో అని భయపడ్డారు అందరూ. అదిగో అప్పుడు చూశాను శ్రీముఖి
చేసుకుంటాను అని అడిగాను. తను ప్రథమంతా చెప్పారు. ఆయన సరే తానే పెళ్లి చేసుకుంటానని పట్టుబడ్డాడు. మొదట శ్రీముఖి సస్యంగా ఒప్పుకొని ఉంది. ఎలాగైతే చివరికి ఒప్పుకోలేదు. అంటే ఇప్పుడు సమస్య ఏంటి? ఎంత ప్రయత్నించినా తన భర్తలు మర్చిపోలేకపోతుంది. నన్ను భర్తగా తన మనసు అంగీకరించడం లేదు. అలా అని చెప్పారా? ఇలాంటివి ప్రత్యేకంగా చెప్పాలా? తన ప్రతి మాటలో ప్రతి చూపులో తెలుస్తాయి. ఎప్పటికైనా తన మనసు మారకపోతుందా అని ఎదురు చూస్తున్నాను. నేను చాలా ఎక్కువగా నడుస్తున్నాను. ఎస్, ఇది నన్ను బ్రతికిస్తుంది. మీకు వీలైతే తనకు చెప్పి చూడండి. ఆ పరిస్థితుల మాట వింటుందా అనకండి. రాయేద్దాం కాదంటే గాయమయ్యేది నాకేగా. ఇట్స్ ఓకే. గుడ్ నైట్ మిస్టర్ పని గారి. గుడ్ నైట్. అసలు తాగడం వల్ల నువ్వు దగ్గర కాలేదా? నీకు దగ్గర కాకపోవడం వల్ల అతనికి తాగడైపోయిందేమో. ఏమో నాకు అనవసరం. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇంతకుముందు ఆత్మహత్య చేసుకోవాలనిపించేది, కానీ వెంటనే అమ్మ నాన్న గుర్తొచ్చేవారు. వాళ్ళ కోసమే నాకు ఇష్టం లేకపోయినా బలవంతంగా ఈ పెళ్లి చేసుకున్నాను. అలాంటప్పుడు ఆత్మహత్య అనే ఆలోచన అర్థరహితం అనిపించేది. ఇంకా ఇలా జీవోత్సవంలో బతికేయడమే అని డిసైడ్ అయిన క్షణంలో చనిపోయే వరకు నన్ను మళ్ళీ తిరిగి వచ్చావు. నువ్వు వస్తావని అస్సలు ఊహించలేదు తెలుసా? మరి ఇప్పుడు రిలీజ్ అయింది. ఏం అర్థం కావట్లేదు. ఇంకా కన్ఫ్యూజన్లో పడిపోయాను. సరే, ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు నీ భర్త ప్రేమించలేదు. అవును ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను మర్చిపోలేదు. అవును. ఓ పని చేస్తే ఎలా ఉంటుంది? చెప్పకుండా ఎలా తెలుస్తుంది? మన ఇద్దరం లేచిపోదాం. జోక్ బాగుంది కానీ కుదరదు. ఎందుకు కుదరదు? ఎందుకంటే మనం లేచిపోతే ప్రాణం కన్నా పరమ ముఖ్యంగా భావించే మా అమ్మ నాన్న ఆత్మహత్య చేసుకుంటారు. వాళ్ళే కాదు, ఇంకా పెళ్ళిళ్ళు కానీ నా చెల్లెళ్ళు కూడా సూసైడ్ చేసుకుంటారు. నా ఒక్కదాని సంతోషం కోసం ఎందుకు చంపుకోలేదు? పోయి ఒక్కరిని మాత్రం చంపేస్తే ఓకేనా? పెళ్లి మాత్రం చంపేస్తాను. నీ భర్తని. కళ్ళు చూపులు వదులుతున్నాయి. నో, అంటే ప్రేమలేదన్నా? హత్య అంటే గడి లేదా చెప్పలేదు. హత్య అంటే అది నా పేద విషయం అనుకుని భయపడుతున్నట్టున్నాం. యుద్ధంలో నేను చాలా మందిని చంపాను. వినడం నీకు, చావడం నీ మొగుడికి కొత్తేమో కానీ చంపడం నాకు కొత్తేనే కాదు. స్టాప్, వినలేను. ఆపే. ప్రశాంతంగా ఆలోచించు. నీ భర్త చనిపోతే అది తానే దురదృష్టం అంటారు. కొన్నాళ్ళు పోయాక నేను డ్రమాటిక్గా అయిపోయిస్తాను. విమాన ప్రమాదం ఉంది, ఎలా బయటపడ్డానో చెప్తాను. నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటానని చెప్తాను. దురదృష్టం అన్న వాళ్ళే అంతా నీ అదృష్టం అంటారు. సంతోషంగా నేను నాకప్పుడు చెప్తాను. అయినా సరే మన సంతోషం కోసం ఒక ప్రాణం తీయడం అంటే నో నో. నీకేం ఆలోచించదు. ఇష్టం లేకపోతే ఎవరు చెప్పదు, ఇష్టమైనా ఎస్ చెప్పదు. నువ్వు మౌనంగా ఉంటే చాలు, నేను ప్రొసీడ్ అయిపోతాను. ఈ ఒక్క హత్యతో ఇటు నీకు అటు నీ భర్త విముక్తి. అంటే అంటే మనం చెప్పబోతుంది ఒక మంచిది కాదు, ఒక సమస్యని అనుకో. నువ్వేం మాట్లాడదు. ఇదే నీ భర్తకు చివరిగా శాంతంగా నిద్రపోని శాశ్వత నిద్రలోకి
రేపు నేను పంపిస్తాను. గుడ్ నైట్. అప్పుడే ఇక్కడ వాటి ఉదయాన్నే బెడ్ కాఫీతో లేపాలి. ఈ తిక్కుమన్న వర్షం వల్ల పని వాళ్ళందరూ రాలేదు. వర్షానికి తప్పు, ఈ వర్షం వల్లే మనం కలిసాం. కాఫీ ఇచ్చేసి వస్తాను. క్షణాల్లో ప్రాణాలు తీసి అత్యంత ప్రమాదకరమైన విషయం. చెప్పాను అతను చెప్పేస్తాను. చెప్పావు కానీ ఇంతలోనే విషయం ఎలా సంపాదించావు? మాలాంటి సీక్రెట్ ఏజెంట్స్ దగ్గర అవసరమైతే సూసైడ్ చేసుకోవడం కోసం సరైన క్యాప్షన్ ఉంది. అయినా ఆ వివరాలతో అసలు వెళ్ళి కాఫీ చేశారు. అవును, చచ్చిపోతాడా? ఎస్, కాఫీ ఒక సిప్ చేయగానే రక్త ప్రసరణ ఆగిపోతుంది. ఆ వెంటనే గుండె ఆగిపోతుంది. హాయ్, గుడ్ మార్నింగ్. హే, నాకేది కాఫీ? ఓ, తెచ్చావా? థ్యాంక్ యూ. పని వాళ్ళు రాకపోవడం వల్ల ఇన్నాళ్ళకు నా భార్య చేతి కాఫీ తాగే అదృష్టం నాకు పట్టింది. కాఫీ చల్లారిపోతుంది, తాగండి. ఎస్, కాఫీ చల్లారిపోయాక తాగడం నాకు అలవాటు. అయితే రోజు పనివాళ్ళు కాఫీ తేవడం వల్ల ఆ విషయం తెలియక శ్రీముఖి కాఫీ వేడి వేడిగా తెచ్చింది. నాకు మాత్రం ఈ క్షణం నా భార్య చేతి కాఫీ తాగి చచ్చిపోయినా పర్లేదు అనిపిస్తుంది. సో నాకు ఇంకా టైం ఉంది కాఫీ తాగడానికి. మిస్టర్ పాణిగ్రాహి, నీకు రాత్రి బాగా నిద్ర పట్టిందా? కొత్త ప్లేస్ కదా. నిద్ర బాగా పెట్టండి. గుడ్ గుడ్. మీరు వెళ్ళిపోతారా? ఈ వర్షం తగ్గేంత వరకు ఇక్కడే ఉంటారా? మీకు పర్మిషన్ ఇస్తే ఇక్కడే ఉంటారు. ఈ వర్షం తగ్గే వరకు మెకానిక్ ఎవరు రాదు కదా. నో ప్రాబ్లం. ఎందుకు అడిగానంటే కాఫీ తాగాక నేను ఆ శ్మశానం దాకా వెళ్ళాలి. శ్మశానానికి చచ్చాక కదా వెళ్ళాలి, వీడేంటి ఇప్పుడే వెళ్తాను అంటున్నాడు అన్నా. మరేం లేదు, ఏదో గ్రామ పంచాయతీ ప్రాబ్లం. పెద్ద మనిషిగా రమ్మన్నాడు. మీటింగ్ మధ్యాహ్నం అయిపోవచ్చు లేదా ఈవినింగ్ వరకు పట్టవచ్చు. ఒకవేళ నాకు లేట్ అయితే శ్రీముఖికి తోడుగా ఉంటారు కదా అని అడిగింది. తప్పకుండా. ఒకవేళ నాకు పనున్నా ఆశ్రయించిన మీకు ఆ మాత్రం సాయం చేయలేనా? థ్యాంక్ యూ. కాఫీ తాగండి. సరిపోతుంది. శ్రీముఖి ఇచ్చిన కాఫీ ఇలా మిస్ అవుతాను. కాకపోతే మరేం చెప్పండి, ఇవ్వక తను నాకు కాఫీ ఇస్తే ఇలా ఒంగిపోవడం బ్యాడ్ అయితే కదా. ఓ, ఇలా ఎందుకు జరిగిందో నాకు ఇప్పుడు అర్థమైంది. పని వాళ్ళు లేరు, ఎలాగో బెడ్ కాఫీ రాదు కదా అని పొద్దున లేచి బ్రష్ చేసుకొని రెడీ అయిపోయాను కదా, అందుకు. థ్యాంక్ యూ. కానీ ఇంత టైం లేదు, వెళ్ళాలి. ఎలాగో కాఫీ మిస్ అయింది కాబట్టి ఒక చిన్న హ్యాండ్ ఓవర్ పెట్టేసుకొని వెళ్తాను. సో పానికి వాట్ అబౌట్ యూ? ఓకే. పని అయిపోతే వెంటనే వచ్చేస్తాను.
గుర్తుందా? దానంతా నాశనం చేశావు. చిచి, ఎందుకు వేసుకుంటావు? నాకు భయం వేసింది. భయం వేస్తే లోపల పోవాల్సింది, అంతేగాని ప్లానంతా పాడు చేస్తావు. వాటికి మొగుడు చచ్చిపోయి ఉండేవాడు. మన ఇద్దరం అఫీషియల్గా భార్య భర్తలు అయ్యేవాడు. ప్లానంతా నాశనం చేశావు. ఇప్పుడే నీకు ఏమన్నా సరే, నువ్వు ఏడిపోతే నువ్వే, నేను వెళ్తున్నా. సరే, నువ్వు కూడా నాతో పాటు వచ్చి నాతో రమ్మంటే రానంటావు. పోనీ ఓ పని, నీ మనసుకు సరదా చెప్పుకొని నీ భర్తను ప్రేమించు. అన్నింటికీ అన్ని చెప్తావు. ఎలా ఎన్ని సమస్యని పరిష్కరించడం? నాకు ఆకలి వేస్తుంది. తీరిగ్గా ఆలోచించుకున్నాను. ఏదైనా మామూలు పడి కొట్టుకుపోయాడు. అదే కనుక జరిగితే ఈ పాటికి మనకు తెలిసి లేదు కదా. కొంచెం దాకా కొంచెం అంటే మనం చెప్పకపోతే కరెంట్ తానే దూరం అయిపోతే నీకే ప్రాబ్లం లేదు, అంతేనా? అలా అంటే జరిగితే అది విధి రాగానే సరిపెట్టుకుంటాం కదా. ఆ విధి రాక మనమే రాస్తే నీ దగ్గర ఇంకా సైలెంట్ బాక్సెస్ ఉన్నాయా? అది మనం చాక్లెట్ అనుకున్నావా? జేబునిగా ఉండటానికి ఒక్కటే ఉంటుంది. ఒకటి వాడాక ఇంకోటి వాడాల్సిన అవసరం ఉంటుంది. మరి ఎలా? అదే విధి రాక. లైట్స్ ఆఫ్ చేయి, చెప్తా. ఎందుకు? చీకటి పడితే కానీ మందు ముట్టుకోనని ఒట్టు పెట్టుకున్నా. అంతేనా? ఏం అనుకుని అక్కడ పెట్టాడు. నీ భర్త ఇంట్లో స్పెషల్ లొకేషన్ స్పెషల్గా అయితే వచ్చేద్దాం. వెళ్ళి ఐస్ క్రీమ్ తెచ్చు. ఐస్ క్రీమా? ఇప్పుడే వస్తా. మనం హ్యాపీగా రొమాంటిక్గా గడిపిన డేస్ గుర్తొస్తుంది. అసలు మర్చిపోతే కదా.
యువర్ రైట్, ఫ్రెండ్లీగా చేసేసాను. అలాగేనా? అయితే పర్లేదు. ఇక్కడ శివుకి అప్పట్లో మన దగ్గర డబ్బు లేకపోయినా ఉండగానే తృప్తిగా హాయిగా ఉండేవాళ్ళం కదా. అవును. అవును, ఎంతుంటుంది మీ ఆయన ఆస్తి? ఏమో అందాజు కదా? ఉండొచ్చు. ఒక 50-70 కోట్లు ఉండొచ్చు. అంటుంటుందా? ఈ బంగ్లా ఒకటే 10 కోట్లు ఉంటుంది. పాపం పిచ్చోడు. నేనేదో సంతోషపడిపోతాననుకొని అంతే ఇంకా. అంటే ఇప్పుడు ఈ సామ్రాజ్యం అంతా నేనేరా? పాపం ఇంత ఆస్తి ఇచ్చినందుకైనా అతన్ని ప్రేమించచ్చు కదా. బాబు, నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను? ఆస్తిస్తే ప్రేమించేసారా? బజార్ పక్షిలో కనిపిస్తున్నాను నీకు? కూల్ కూల్, జస్ట్ సరదాగా జోక్ చేశాను అంతే. జోకా? మీరు లేకపోతే ప్రేమ సంగతి ఎలా ఉన్నా డబ్బుకి మాత్రం ఏ లోటు ఉండదు. నిన్ను చంపేస్తాను. అంతకన్నా నా మొగుడిని చంపేస్తాను. ఇక్కడ కోట్ల ఆస్తితో లైఫ్ అంతా ఎంజాయ్ చేయొచ్చు. ఇద్దరిని ఇలా చూస్తే బాబు వెళ్ళి డోకి. ఏంటి సార్ ఇంత ఆలస్యమైంది? చెప్తా. శ్రీముఖి, పరాయి మనిషి అయినా ఏంటి సార్ ఇంత ఆలస్యమైందని అతను అడిగాడు. అని నువ్వు అడిగావా? అడగకపోయినా చెప్తావుగా. అవును, ఎందుకంటే నువ్వు తప్ప నాకు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేదు. యాక్చువల్లీ శ్మశానం దగ్గర మీటింగ్ మధ్యాహ్నం అయిపోయింది. అక్కడ నుంచి కార్లో సిటీకి వెళ్ళాను. ఆ ఘాట్ రోడ్లో 2-3 పెగ్గులు కూడా వేసే ఉంటారు. రైట్, 2 లాడ్జ్. ఆ ఘాట్ రోడ్లో చిన్న స్లిప్ అయితే లోయల్లో ఆనవాళ్ళు కూడా దొరకవు. అలాంటిది అంతా రిస్క్ తీసుకొని సిటీకి ఎందుకు వెళ్ళారు? రేపు నా శ్రీమతి శ్రీముఖి పుట్టినరోజు. కేక్ తెద్దామని వెళ్ళాను. నైట్ 12కి కేక్ కట్ చేస్తాను. చప్పట్లు పడడానికి ఎలాగో వాడు ఉన్నాడు. సారీ, పానీగ్రాహి గారు ఉన్నారు. Come on, take it. Thanks. చాలు, ఆ మాత్రం స్పందన చాలు. అది నాకు ఆక్సిజన్తో సమానం. చేస్తాను, ప్రశ్న వేస్తాను. మీ సంతోషం కోసం ప్రాణం కూడా పనుల్లో పెట్టాడు పాపం. Shut up. నా బర్త్డే నీకు గుర్తులేదు కానీ కాదా? నేను మర్చిపోవడమా? నో, నెవర్. కానీ నీ బర్త్డేని నీ భర్తకు డెత్ డే కావచ్చు. వాటి కోయిన్సిడెన్స్. దాని గురించి ఆలోచిస్తున్నా. ఎప్పుడైనా ఎస్, రేపు అన్నీ జరిగిపోయాయి. నీ భర్తను నేను చంపను, నువ్వు చంపవు, తనే చెప్పుకుంటాడు. అదేనా? ఇలా ఇప్పుడు నీ మొగుడు ఫ్రెష్ అయి వస్తాడు. పొద్దునంతా తిరిగి వచ్చాడు కాబట్టి న్యూస్ చూడడం కోసం ఆ కుర్చీలో కూర్చుంటాడు. రిమోట్తో టీవీ ఆన్ చేస్తాడు. కానీ టీవీ ఆన్ అవ్వదు, ఆ కుర్చీలోకి కరెంట్ పాస్ అవుతుంది. నీ మొగుడు చూసి ఎగిరిపోతుంది. నేను చూడండి, నా ఇవాళ నా లైఫ్లో స్పెషల్ డే. చావు తప్పించుకున్నాను. అదే హాట్ రోడ్లో స్లిప్ అయి లోయలో పడవలసిన వాళ్ళు లక్కీగా సేవ్ అయ్యాను. పని కానీ వాడమని జస్ట్ ఆడేది. ఓకే. పగలంతా తిరుగుడు సరిపోయింది. మీరేమనుకోకపోతే టీవీలో కాసేపు న్యూస్ చూస్తాను.
హలో వచ్చేసాను. ఇది ఘాట్ రోడ్డు, అందులో వర్షం పడుతుంది అనుకున్నావా? ఏం పర్లేదు, సేఫ్గానే వచ్చాను. అయినా ఆయుష్ గట్టిగా ఉంటే ఘాట్ రోడ్ అయినా ఒకటే, ఇంట్లో కూర్చున్నా ఒకటే. ఓకే, ఉంటాను. బాయ్, థ్యాంక్ యూ. అంటే ఇంట్లో గెస్ట్ పెట్టుకొని మీరు టీవీ చూస్తూ కూర్చుంటే ఎలా? అంటే నేను అక్కడితో మాట్లాడుతూ కూర్చోవాలా? పాయింటే. ఆగం పర్వాలేదు సార్, మీటింగ్ చూడండి. శ్రీముఖి ఆర్డర్. మళ్ళీ తను చెప్పేంత వరకు నేను టీవీ చూడాలి. థ్యాంక్ యూ అండ్ సారీ, మీకోసం కలుపుకున్న పెట్టి తాగేశాను. అసలు విషయం, కేక్ తెచ్చాను కానీ ఫుడ్ ఆర్డర్ ఇవ్వడం మర్చిపోయాను. డోంట్ వరీ, దగ్గరలో నాకు తెలిసిన బిర్యానీ స్పెషలిస్ట్ ఉన్నాడు, ఇప్పుడు ఆర్డర్ చేసి వస్తాను. ఆర్డర్ కోసం అంత దూరం వెళ్ళాలి వర్షంలో? ఫోన్ చేసి చెప్తే సరిపోతుంది కదా. పాయింటే, కానీ మనం ఫోన్ చేయాలంటే అవతలవాడు కూడా ఫోన్ ఉండాలి కదా. ఇష్టం లేకపోతే లేదే చెప్పాలి, మొత్తం అదే చెప్పాలి. ఇదేంటి లాస్ట్ వీక్ ప్లాన్ అక్సెప్ట్ చేయడం ఏంటి? నాకు చాలా భయం వేసింది. అసలు ఈ మర్డర్ ప్లాన్ లో ఏమేమవుతో నీ డాడీ ఒప్పో. అరే అంత కోపం అయితే లాగా, చాలా కష్టపడి వేసిన ప్లాన్ కదా, పాడేసరికి కోపం వచ్చింది. రాగా సరే, సారీ 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 సారీ. కాటలైన ప్లాన్ పక్కన ఇప్పుడు నీ కోరిక ప్రకారం హత్యా ప్రయత్నం వినిపించాను కాబట్టి ఇప్పుడు నువ్వు నా మాట వింటా, నాకు నచ్చితే. అయితే జాగ్రత్తగా ఉంది. నువ్వు నన్ను ఇంకా ప్రేమిస్తుంది అవునా? నన్ను మనసులో పెట్టుకుని నీ భక్తితో కాపురం చేయలేకపోతుంది అవునా? నిన్నటి నుంచి మొత్తుకుంటున్నదే కదా. అవునంటే మరింత క్లారిటీ కోసం అడుగుతుంది. అవును, నీ భర్త అదే శంకరనారాయణని శాశ్వతంగా అడ్డు తొలగించుకోవడం నీకు సుతరాము ఇష్టం లేదు. మనం నేర్చుకోవడం తప్ప ఇంకో మార్గం లేదు. అది కుదరదని ముందే చెప్పా, గుర్తుంది నాకు. కానీ నేను చెప్పేది పాజిటివ్ ఆలోచించు. మనం లేచుకోవాలి కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అంటే పూర్తిగా విన్నాక మాట్లాడు. చెప్పు. మనం తిన్నగా మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళాం. నేను విమాన ప్రమాదం నుండి ఎలా బయటపడ్డానో చెప్తాం. ఆ తర్వాత మీ ఇష్ట ప్రకారమే మీ సంతోషం కోసమే శంకర్ నారాయణని పెళ్లి చేసుకున్నాను, కానీ జీవోత్సవంగా బ్రతుకుతున్నాను అనేది బాగా చెప్పుకొని ఏడుస్తాం. ఇప్పుడు ఏడనుకున్న పాటు తిరిగి వచ్చాడు కాబట్టి నేను మళ్ళీ తిరిగి పాటను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అందుకని నా ప్రస్తుత భర్తతో మాట్లాడి నాకు విడాకులు ఇప్పించండి అని అడుగుతాను. అలా అడిగితే ఒప్పుకుంటారా? కన్న కూతురు సుఖంగా ఆలోచించేవాళ్ళు కాబట్టి ఒప్పుకోవచ్చు. సరే సరే అని పేరు కూర్చున్నా వెళ్ళి కావాల్సిన తెచ్చుకో. అప్పుడేనా? తను రాని చెప్పేసి వెళ్ళిపోదాం. ఇంకా నయం, కాలు డ్రాప్ చేయమని అతను అడుగుతాను లేదు. అడిగితే వెళ్ళనిస్తాడా? వాళ్ళు విడబట్టి మూలలో కూర్చోబెట్టాలి. సరే అతను వచ్చినప్పుడు మనం వెళ్ళిపోవాలి.
వణుకొస్తుంది. అవును, ఎలా గుర్తు? నాకు ఆగదు కదా. అది పాడైపోయింది. అబద్ధం నువ్వు ఈ బంగ్లాలో ఉంటున్నావని తెలిసే వచ్చాను. ఇంట్లో ప్రవేశించడం కోసం నీ భర్తతో కారు పాడానని అబద్ధం చెప్పాను. సరే పద వెళ్దాం. అవును, ఆ డాక్యుమెంట్స్ పెట్టుకున్నావా? ఏ డాక్యుమెంట్స్? అదే మీ ఆయన నీ పేరు పెట్టిన ఆస్తి డాక్యుమెంట్స్. అవి మనకెందుకు? మనకి పెట్టాలండి, అది నీకు ఇచ్చిన ఆస్తి కదా. నేను పెట్టుకున్నాక ఒక ఆస్తి మాత్రం మనకెందుకు? అదే అలాంటివి అవి నీ పేరు మీద రాసాక అతను ఎలా అవుతాయి? అతనితో సంబంధం లేదనుకున్న తర్వాత అతని ఆస్తులు డాక్యుమెంట్స్ మనకెందుకు? ఇలా మొండిగా మాట్లాడుతుంది. మళ్ళీ అతను వస్తే మనం పోలేము. వెళ్ళి పత్రాలు పట్ట తీసుకోవడం ఇష్టం లేదా? అవి ఎక్కడ నాకు తెలీదు. కానీ నీకు తెలుసు. మర్యాదగా డాక్యుమెంట్స్ తీసుకురా. అసలు నేను ముఖ్యమా, ఆ డాక్యుమెంట్స్ ముఖ్యమా? సరే డాక్యుమెంట్స్ ముఖ్యమా? వెళ్ళి తీసుకురా. తీసుకురా. ఏం చెప్తాం? అయితే పత్రాలు నీ దగ్గర చూపిస్తా. మళ్ళీ వస్తే మనం పోలేదు. వెంటనే మనం వెళ్ళిపోవాలి. వెళ్ళా పత్ర పత్ర బిడ్డని ఆడించారా? వాటి దగ్గర ఉన్న 2 కోళ్ళు ఈ వర్షంలో ఏటో పారిపోయాడు. డోంట్ వరీ, నేను వేరే ఫుడ్ ఆర్డర్ ఇచ్చాను. జస్ట్ ఊళ్ళు చంపని సెటైల్ చేస్తున్నాడు. మన గురించి తెలుసుకున్నావా? తెలిస్తే ఈ పాటి ఇద్దరిని ముక్కలుగా నరికేసి ఉండేవారు. అతనికి దొంగతనంగా మాట్లాడచ్చారు. అంటే నాలుగు దొంగ మాటలా? అదే అన్నానా? చేద్దాం. ఇలా అనేకి వెళ్ళిపోతాం. సారీ వాడిని ఎలాగైనా చంపేస్తాను. నువ్వు అదే కనుక చేస్తే ఆయనకు నేను జరిగేదంతా చెప్పేస్తాను. అసలు చెప్పండి ప్లీజ్. అంటానే అనుకున్నావా? నెవర్. నువ్వే నన్ను పిలిపించావు అని చెప్తాను. నువ్వే నీ భర్తను చంపబడ్డా అని కూడా చెప్తాను. ఆస్తంగా నా పేరు మీద ఉంది. అతను చంపేస్తే కోట్ల ఆస్తితో మన లైఫ్ అంతా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పాలని కూడా చెప్తాను. నువ్వెన్ని చెప్పినా తను నమ్మడు. అవునా? నేను ఇంట్లో అడుగుపెట్టిన క్షణమే నీకు తెలుసు కదా. నా మాజీ భర్త అయితేనే అని నీ తాజా భర్తకు చెప్పావా? చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే నువ్వే నన్ను పిలిపించావని చెప్పలేదు. నీ మొగుడికి నేను చెప్తాను. అప్పుడు కూడా నమ్మడా? నీ మొగుడు ఆలోచించే టైం లేదు. డాక్యుమెంట్స్ అందరికీ తర్వాత చూస్తాను. బయటపడాలి. అలా ఒక్క అడుగు ఆగండి ప్లీజ్. శ్రీముఖి, ఇది మర్చిపోతారు కదా, తీసుకెళ్ళి. అంటే అది అసలు ఏం జరిగిందంటే నాకు అన్నీ తెలుసు. ఇతని పేరు పాణిగ్రాహి కాదు, పార్థు అని. చనిపోయాడు అనుకుంటున్న నీ భర్త అని కూడా తెలుసు. విస్కీ కోసం వెళ్ళినప్పుడు కారులో వచ్చిన ఒక వ్యక్తి మీ ఇంటి కోసం వెతుకుతున్నాడు అని చెప్పారు. నేనేమో కార్ బ్రేక్ డౌన్ అయితే ఆశ్రయం కోసం వచ్చాను అని చెప్పాను. కానీ అవి మొత్తం కూపీలాగా.
ఎప్పుడైనా వెలగొట్టుకు వచ్చారా? మిమ్మల్ని వెలగొట్టుకోవడానికి 2 కారణాలు. ఒకటి, మీరు చచ్చిపోయారో తెలిసిన శ్రీముఖి మిమ్మల్ని మర్చిపోలేదు, ఇంకా ప్రేమిస్తున్నారు. 2, శ్రీముఖి అంతగా ప్రేమించే వ్యక్తిని అవమానించడం నా వల్ల కాదు. నువ్వు చేసే తప్పు ఒక్కటే శ్రీముఖి. అతను ఎవరో తెలిసినా కూడా నాతో చెప్పకపోవడం. అయినా నాకు ఇదంతా ముందే చెప్తుంటే మీ పట్ల శ్రీముఖికి ఎంత ప్రేమో తెలిసినవాడిగా మీ ఇద్దరి దగ్గరుంటే నేనే పంపించేవాడిని. మిస్టర్ పాతు, మీరు నాపై హత్యా ప్రయత్నాలు చేశారని కూడా నాకు తెలుసు. నేను చచ్చిపోతే నువ్వు అతనితో సుఖంగా ఉంటావు. అదొక్కటే కారణంతో నేను చావుకు సిద్ధపడ్డాను. కానీ చావు అంచుల దాకా వెళ్ళాక నువ్వే నన్ను కాపాడావు. అది చాలు ఈ జీవితానికి అనుకుని తృప్తి పడతాను. నిజానికి నేను ఆత్మహత్య చేసుకోవాల్సిన సందర్భం ఇది. కానీ చేసుకో, ఎందుకంటే నీ మనసులో ఏదో మూలం నేనంటే కొంచెం ప్రేమ ఉంది. అది చాలు జీవితానికి అనుకుని తృప్తి పడతాను. ఆల్రైట్, జరిగిందేదో జరిగిపోయింది. మిస్టర్ పార్దు, మీరు శ్రీముఖిని తీసుకొని ఈ డాక్యుమెంట్స్తో సహా వెళ్ళిపోవచ్చు. క్షమాపణని కలిగించే శక్తి నాకు లేదు. ఇంత ప్రేమను తట్టుకునే శక్తి అసలు లేదు. నాకు నా ఆస్తి కావాలనుకుంటున్నాడు పార్దు. నేనే మీ ఆస్తి అనుకుంటున్నారు మీరు. నాకేమి వద్దు. మీరు నన్ను భార్యగా అంగీకరించినా అంగీకరించకపోయినా నేను ఎక్కడికి వెళ్ళను. ఇక్కడే ఉంటాను. మీతోనే ఉంటాను. పాటు విధానంగా శ్రీముఖి నిర్ణయం. ఇక మీరు వెళ్ళవచ్చు. Just a minute, Mr. Patu. ఇప్పుడంతా క్లియర్ అయింది కాబట్టి మనం ఫ్రెండ్స్ మన పరిచయానికి గుర్తుగా వన్ లాస్ట్ థింగ్. మీరు పెట్టి తీసుకోవాల్సిందే. నేను వెళ్ళాను. అంటే తాగితే ఇలాగే కష్టం. లాంగ్ జంప్ తను కేక్ కట్ చేశాక డిన్నర్ చేసి నైట్ ఇక్కడే ఉండి ఉదయాన్నే వెళ్ళొచ్చు. పాపం అతను మొహమాట పడుతున్నట్టున్నాడు. ఆయన అంతగా బతిమాలుతున్నందుకైనా కొంచెం తాగొచ్చుగా. అదిగో శ్రీముఖి కూడా అడిగేసింది. కమాన్ ప్లీజ్ నో. అందులో విషం కలిపాను. ఎందుకు అంటే నేను శ్రీముఖిని లేవల్ తీసుకోపోయాక మీరు నా మీద ఎటువంటి పోలీస్ కంప్లైంట్ ఇవ్వదని, అంతేకాదు భార్య లేచిపోయిందని మొగుడు ఆత్మహత్య చేసుకున్నాడని అందరూ అనుకుంటారు. నా మీద ఎటువంటి కేసు రాదని. దుర్మార్గుడా, తన భార్యని లేవ తీసుకుపోవడానికి వచ్చిన బెటర్ని తెలిసి కూడా తన భార్యతో సహా తన యావదాస్తిని నీకు ఇవ్వాలనుకున్న దేవుడు ఆయన. తీయాలనుకోవడానికి నీకు మనసు ఎలా అవుతుంది? చిచ్చి, నువ్వు అసలు మనిషిని కాదు. నేను ప్రవహిస్తున్న రక్తం కాదు, స్వార్థం, నేను విషం. నీలాంటి వాడిని క్షమించకూడదు. ముక్కలు ముక్కలు
పాణిగ్రాహిగా పరిచయం అయ్యాను. శంకర్ నారాయణపై హత్య ప్రయత్నం చేస్తున్నట్టు నాటకం ఆడాను. ఆస్తి కోసం పాపులాడుతున్నట్టు అబద్ధాలు చెప్పాను. పాపం శ్రీముఖి అవన్నీ నిజమే అని నమ్మి నన్ను అసహించుకుంది. తన భర్త ప్రేమను అర్థం చేసుకుంది. ఈ పుట్టినరోజుకు తనను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే భర్తను తనకు గిఫ్ట్గా ఇచ్చాడు. నాదే ముందు నేను మళ్ళీ నా డ్యూటీకి వెళ్ళిపోతాను. నేను బతుకున్నంత వరకు నా భర్త మాతకి సేవ చేసుకుంటాను. ఇంకా నాకు జై హింద్. ఇది శ్రీ జయ ఆర్ట్స్ హైదరాబాద్ లోని 8వ అడుగు